కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి రాష్ట్ర సర్కార్ వసూళ్లకు పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఆయన భూభారతి కుంభకోణంపై సిట్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం ఆపరేటర్లపై కేసులు నమోదు చేసి సర్కారు చేతులు దులుపుకుందని విమర్శించారు. సాదా బైనామాల క్రమబద్దీకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. ఇవాళ భూభారతి వచ్చిన తర్వాత 22A కింద కోటి ఎకరాల భూములు పెట్టారు. అంటే నిషేధిత భూముల జాబితాలో లక్షల ఎకరాలు పెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. స్వయంగా పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటి ఆయన నుంచి మొదలుకుంటే మండల స్థాయి వరకు కూడా నిషేధిత భూముల జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల ఉసులు పోసుకుంటా ఉన్నారు. ఆనాడు మీరు ఏం చెప్పిండ్రు, నిషేధిత భూములన్నీ తీసేస్తామని చెప్పి ఇవాళ కోటి ఎకరాలు దాటింది నిషేధిత భూముల జాబితా. అది బయట పెట్టండి. హైకోర్టు కూడా చెప్తుంది నిషేధిత భూముల జాబితాను ఆన్లైన్ లో పబ్లిక్ డొమైన్ లో పెట్టండి అని చెప్పి. ఎందుకు నిషేధిత భూముల జాబితా ఆన్లైన్ లో పెట్టలేదు? రాష్ట్రంలో ఇది పెద్ద స్కామ్ జరుగుతుంది. విలువైనటువంటి భూములను గుర్తించి నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, సెటిల్మెంట్ కాగానే తీసేయడం. పెట్టుడేందుకు, తీసుడేందుకు?